వెల్కమ్ టు శ్రీ సాయి సిల్వర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ప్రస్తుతం అరకు నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో కొల్లాపుట్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇది డీప్ ఫారెస్ట్ మధ్యలో ఒక సెలయేరు ఉంది. ఇక్కడ ఒక చిన్న కాటేజెస్, అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ పాడేరు వాళ్ళు ఒక 30 lakhs ఫండింగ్ ఇచ్చట అక్కడ ట్రైబల్స్ తోటి ఇది చేయించారు. సో ఈ ఫోన్ నెంబర్ అది మీద చూడండి, కాంటాక్ట్ చేయండి 7013515251. ఒకసారి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ రిసార్ట్ కంప్లీట్గా ట్రైబల్సే మేనేజ్ చేస్తున్నారు. సో అంత వాటర్ బాడీస్ ఎక్కడికక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో ఎవరైతే సిటీ దీంట్లో అది ఉండకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలి, నేచర్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ రిసార్ట్ అన్నమాట ఇది. సో మేము దియోమలే నుంచి అరకు వెనక్కి రిటర్న్ వస్తుంటే దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళతో మాట్లాడుతుంటే మా రిసార్ట్ ఉందండి ఇక్కడ, మీరు మా రిసార్ట్లో ఎందుకు స్టే చేయకూడదు, ఎక్కడ ఎందుకు చేశారంటే సరే చూద్దామని వచ్చాం. బట్ ఇట్స్ ఆశ్చర్యపోయాం, చాలా సూపర్లా ఉందన్నమాట, చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు చిన్న సౌండ్ కూడా ఏమీ లేదనమాట, అంతా ఈ న్యాచురల్గా పక్షులు కిలకిల రావాలి. లాన్స్ మెయింటైన్స్, రోజ్ గార్డెన్, కొల్లాపుట్ రిసార్ట్ అంటారట దీన్ని. సో వెళ్ళడానికి అలా వాటర్ బాడీలో కూర్చోడానికి రాళ్ళు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంతా ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది, రెస్టారెంట్ ఉంది, అంతా ట్రైబల్సే మేనేజ్ చేస్తున్నారు. చిన్న క్యాంటీన్, స్నాక్స్. ఏడమ్మా అవి ఎక్కడ రూమ్ ఇలానా? ఇది ఈచ్ కాటేజ్ వచ్చి 2500 అట. సీజన్లో వింటర్లో అయితే కనుక 35 అంట. సో ఇది రెస్టారెంట్, కిచెను, రెస్టారెంట్. సో ఆడుకోవడానికి ప్లే జోను, వెనకాలే వాటర్ బాడీ. మళ్ళీ ఇలా రిసార్ట్స్. ఒకసారి ఇది రిసెప్షన్, ఫుడ్. ఇక్కడ కూడా అంతా సెలయేరు సౌండ్, పక్క నుంచి సెలయేరు పారుతుంది. బయట బార్బిక్యూ పెట్టుకోవడానికి, సో బయట బార్బిక్యూ. కిచెన్ నీట్గా ఉంది, కిచెన్ అది కూడా. ఇక్కడ అలా 2 రూమ్స్ ఉన్నాయి, ఒక కాటేజ్ కూడా చూద్దాం. చూడంతా సెలయేరు సౌండ్ వినపడుతుంది అనుకుంటున్నాను మీకు. క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇదొక కాటేజ్. ఈవెన్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళకి. హాయ్ అభి, ఎంతమ్మా టారిఫ్ అది? ఎలాగా టారిఫ్ ఎలాగా? రెంట్ 2500. సీజన్లో 35. డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయా మనకి? డిస్కౌంట్ ఏమి ఇవ్వరు. ఫుడ్ ఎలా ఉంటుంది, భోజనం ఛార్జెస్ ఎలా ఉంటాయి? వాళ్ళు చెప్పే ఆర్డర్ని బట్టి. సో ఇది డబల్ బెడ్, చాలా నీట్గా ఉందండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టీవీ కూడా ఉంది.
వాష్రూమ్. రూమ్ పెద్దే ఉందండి. సీలింగ్ ఫ్యాన్ అయితే వెరైటీగా ఉంది. చాలా బాగుంది. ముందు ఇక్కడ ఇంకా బయట నుంచి చూపిస్తాను. చాలా బాగున్నాయి రూమ్స్. ప్లే ఏరియా అక్కడికక్కడ. టోటల్ 8 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. కిచెన్ అన్నీ దగ్గరగా ఉన్నది. అంటే దూరం అని కాదు, బట్ వెరీ ప్లెజెంట్. ఓహ్, ఇక్కడ చూడండి పాముల పుట్ట. ఇంత కొండలు ఇక్కడ, ఇంకేం విలేజెస్ ఏం కనపడట్లేదు దగ్గరలో. సో చూడండి ఎంత బాగున్నాయి కాటేజెస్. సూపర్ ఉంది. చాలా సూపర్ ఉన్నాయి. దూరంగా విలేజెస్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ. చుట్టూరు కొండలే. చాలా అద్భుతంగా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాక్వే అంత లాను చాలా నీట్గా ఉంది. సో ఇది రిసార్ట్ బయటికి వస్తూనే ఒక పెద్ద వాగుందనమాట. సో మన లోపల రిసార్ట్ వాళ్ళ నెంబర్స్ విని నోట్ చేసుకోండి. 9391815685 ఒకటి 6281143486. దీనికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం ఆన్లైన్లో ఉందట. ఇది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే 5000 ఎంతోనంట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. అలా కాకుండా మనం ఆఫ్లైన్ ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఇందాక నేను చెప్పిన రేటు 25, సీజన్లో 35. సో ఇదే బయటికి వెళ్ళే రోడ్డు. ఇది ఎక్కడుంది అంటే రిసార్ట్కి ఎలా రావాలి అనేది ఎలా అంటే, అరకు వ్యాలీ నుంచి మనం పాడేరు వెళ్తూ ఉంటే ఫస్ట్ అరకు ఊరు వస్తుంది. అంటే అరకు వ్యాలీ రైల్వే స్టేషను. అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అరకు ఊరు వస్తుంది. అరకు ఊరు దాటుతుండగానే మార్కెట్ ఉంది. మార్కెట్ దాటుతుండగా రైట్కి తిరగాలి. అరకు నుంచి పాడేరు వెళ్తుంటే రైట్ తిరగాలి. అదే పాడేరు నుంచి వస్తుంటే లెఫ్ట్కి. సో ఆ రోడ్లో ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి రావాలి. వచ్చిన తర్వాత అక్కడ కదా దీనికి వే సైన్స్ ఏం లేవు. ఆ విలేజ్ పేరు కనుక్కొని చెప్తాను. ఆ విలేజ్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి ఉంది. ఎంతో కాదు, ఒక 1 కిలోమీటర్. సో ఇది వాటర్ బాడీ. ఇదే రోడ్డు, దీని మించే మనం వెళ్ళాలి. ఈ కొండ మించి కారు కూడా ఇలాగే వెళ్తుంది. ఇలా పైనుంచి కొండల మించి వాటర్ వస్తుంది. సో ఇది వాటర్ బాడీ లా కిందకి. ఈ వాటర్ బాడీ పక్కనే రిసార్ట్ అన్నమాట. రిసార్ట్ వ్యూ ఉందని చూద్దాం. కనిపిస్తున్నాయి. సో స్నానం చేయడానికి, ఆడుకోవడానికి బ్యూటిఫుల్ వాటర్. ఈ వాటర్ అంతా న్యాచురల్గా
కొండల నుంచి వస్తున్న నీళ్ళు, మస్కోస్ ఏం లేవు. రిసార్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అరకు వ్యాలీ నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ సిటీ హజల్ అండ్ బజల్ కాదు, కంప్లీట్గా నేచరు, దట్టు ఫారెస్ట్లో, థిక్ ఫారెస్ట్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సూపర్బ్ ఉంది. నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి స్టే చేయాలి ఇక్కడ. చాలా బాగుంది, అదిరిపోయింది. సో హోప్ ఇది మీకు అందరికీ ఇటువైపు అరకు వచ్చే వాళ్ళకి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. అరకులో ఉన్నవాళ్ళు 15 కిలోమీటర్స్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. రోడ్డు బాగానే ఉంది ఇక్కడ దాకా రావడానికి. అసలు అక్కడ రోడ్డు కూడా ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంది. సో ఇది రావడానికి మనకు ఒకసారి చెప్తున్నాను. అరకు నుంచి పాడేరు రోడ్లో, అరకు వ్యాలీ నుంచి పాడేరు రోడ్లో అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అరకు ఊరు వస్తుంది. అరకు ఊరు దాటుతుంది కానీ అక్కడ మార్కెట్ దాటుతుంది కానీ రైట్ తిరగాలి. మీకు అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ ఒక చర్చ్ ఉంది, పెద్ద చర్చ్. ఆ రైట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్డు, ఇక్కడ ఏం తిరగక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తే కొల్లాపూర్. సో ఇది లాస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి. ఓకే, నెక్స్ట్ విలేజ్ వచ్చి ఒరిస్సా. ఆ లాస్ట్ విలేజ్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఈ కొల్లాపూర్ కాటేజెస్కి వస్తాం. ఆ విలేజ్ దాటితే ఇక మనం ఒరిస్సాలో ఎంటర్ అయినట్టు అనమాట. సో ఇది వన్స్ అగైన్ ఓకే, థ్యాంక్ యూ. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. మళ్ళీ ఇంక ఇలాంటి మంచి వీడియోస్ కోసం నెక్స్ట్ దాంట్లో కలుద్దాం మళ్ళీ మనం. ఓకే, బాయ్ బాయ్.